హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మాంగళ్య బంధం' ఎపిసోడ్ నెంబర్ 2. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే రాధిక గట్టిగా పిలుస్తుంది అవంతికని. "ఒసేయ్ అవంతిక, ఇంకా లేవలేదా? ప్రతిరోజు ఇలా పిలిపించుకోవడం అలవాటైంది. పిలిస్తే కానీ లెయ్యదు" అని అని. కానీ ఈసారి ఆ మాటలు అవంతిక చెవులకి వినిపించినా మనసుకి మాత్రం చేరలేదు. ఎందుకు అంటే రాత్రంతా పెళ్లి విషయం గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండటంతో ఆమెకి అసలు నిద్రే పట్టలేదు. పడుకోలేదు కూడా. అసలు మెల్లగా మంచం మీద నుంచి లేచి కళ్ళల్లోని నీళ్లను తుడుచుకొని ఎలాంటి భావం లేకుండా వంటగదిలోకి వెళ్ళింది. మౌనంగా టీ తయారు చేసింది. తర్వాత టిఫిన్ కూడా సిద్ధం చేసింది. కొద్దిసేపటికి స్వామి వాకింగ్ ముగించుకొని ఇంటికొచ్చాడు. అవంతిక ఎప్పటిలాగే ఇద్దరికీ టీ, టిఫిన్ వడ్డించింది. ఆమె ముఖాన్ని చూసిన స్వామికి ఏదో తేడాగా అనిపించింది. పెళ్ళి అని అన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుందా? లేక ఏదైనానా అని. "ఏమైంది తల్లి? ఎందుకలా ఉన్నావు? ఆరోగ్యం బాగోలేదా?" అని ప్రేమగా అడుగుతాడు. ఆ ప్రశ్న వినగానే రాధిక ఒక్కసారిగా అవంతిక వైపు కోపంగా చూసింది. "నిన్నటి విషయం చెప్పావంటే నీ పని అయిపోయినట్టే" అన్నట్టుగా ఆమె వైపు చూపు ఉంది. కానీ ఈసారి అవంతిక ఆమె చూపుకి భయపడలేదు. ధైర్యంగా స్వామి వైపు చూసి, "బాబాయ్, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి" అంది. "చెప్పమ్మా, ఏమైంది?" అని స్వామి అడిగాడు. అవంతిక గొంతు వణుకుతూ కంగారు పడుతూ ఉంటే, "కంగారు పడాల్సిన అవసరం లేదు తల్లి. నీ మనసులో ఏముందో చెప్పు" అంటాడు. ఆ మాటతో రాధిక, "ఇది పెళ్ళిష్టం లేదు అని చెప్తుందా ఏంటి?" అనుకుంటూ ఉంటుంది మనసులో. రాధిక అనుకున్నట్టే అవంతిక, "నాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబాయ్. నేను ముందు నా చదువు పూర్తి చేయాలనుకుంటున్నాను" అని చెప్తుంది. ఆ మాటతో డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. స్వామి కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, "అమ్మా అవంతిక, చదువుదేముంది తల్లి. కోట్ల ఆస్తి ఉంది. మహారాణిలా బతకొచ్చు. చదివించే స్తోమత లేక మేము నీకు పెళ్లి చేసి పంపించేయాలి అని అనుకోవట్లేదు. కానీ మా ఆలోచన ఒకటే, మంచి సంబంధం చూసి చెయ్యాలి అని. మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళము. చదివించిన తర్వాత కట్నాలు అని, పెళ్ళయ్యాక పురుడు అని, సీమంతం అని అన్నీ ఉంటాయి. నీకు తెలుసు. నీతో పాటు చెల్లికి కూడా పెళ్లి చేయాలి. నేను చూస్తే చిన్న జాబు. మీ పిన్ని కూడా ఏమి చెయ్యదు" అనగానే రాధిక గుర్రున చూస్తుంది స్వామి వంక. కానీ స్వామి అది అంతగా పట్టించుకోలేదు. "ఏదో మనకి తగ్గట్టు ఇచ్చి పెళ్లి చేస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకి తెలవదు. ఇంత మంచి సంబంధం మనం కూడా తీసుకురాలేము. డబ్బు లేకపోతే ఎంత మంచి వాళ్ళైనా సరే డబ్బు కోసం మారుతారు. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే చాకిరీ చేస్తూ బ్రతకాలి. అదే బాధపడాలి మళ్ళీ. చదువుకున్న పెళ్ళి తర్వాత ఏదైనా జాబ్ చేయిస్తారా అంటే చెప్పలేము. ఓన్లీ నేను డబ్బుల గురించి ఆలోచించమనట్లేదు. నీ లైఫ్ గురించి కూడా ఒక్కసారి ఆలోచించుకో. ఈ సంబంధం ఓకే అయితే ఎలా ఉంటుందో. ప్రతి ఒక్కరికి ఇలాంటి సంబంధం రాదు. నీ భవిష్యత్తు బాగుండాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు. ఇంతకంటే మంచి సంబంధము మేము తీసుకురాలేము" అని చెప్పగానే ఆ మాటలు విన్న అవంతికకి అంతా అర్థమైపోయింది. పిన్ని బాబాయ్కి కూడా ఏదో చెప్పి ఒప్పించేసింది. ఇప్పుడు నేనేం చెప్పినా వినరు అని మనసులో అనుకుంది. ఇంకా మాట్లాడి ప్రయోజనం లేదని తెలుసుకొని, "సరే బాబాయ్, నేను కాలేజ్కి వెళ్తాను" అని బ్యాగ్ తీసుకుంది. అంతలోనే రాధిక గట్టిగా, "ఏంటి? నిన్ననే చెప్పాను కదా ఇక నుంచి కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదని" అంది. స్వామి వెంటనే మధ్యలో కలగజేసుకున్నాడు. "రాధిక, సంబంధం కుదిరి పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు కాలేజ్కి వెళ్ళనివ్వు. చదువు మధ్యలో ఎందుకు ఆపించాలి?" స్వామి మాటకి రాధిక ఇష్టం లేకపోయినా ఏమనలేదు. "సరే, కానీ ఎక్కువ రోజులు కాదు" అని ముఖం చిట్లిస్తూ చెప్పింది. అవంతిక మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా బ్యాగు భుజాన వేసుకుని ఇంటి బయటకి నడిచింది. ఆమె కాళ్ళు కాలేజ్ వైపు వెళ్తున్నా మనసు మాత్రం ఒక్క ప్రశ్ననే అడుగుతుంది. "నా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు నిజంగా నాకు లేదా?" రాధిక చెప్పిన మాటలు అవంతిక మనసులో మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉన్నాయి. ఏం తినాలనిపించలేదు. ఏం మాట్లాడాలనిపించలేదు. బ్యాగు భుజాన వేసుకొని నెమ్మదిగా బస్టాప్ వైపు నడవసాగింది. కానీ ఆమె కాళ్ళు ముందు కదులుతున్న మనసు మాత్రం వేల ప్రశ్నలతో పోరాడుతుంది. అసలు నా జీవితం ఏంటి? నాకేది ఇష్టమో ఏది ఇష్టం లేదో నిర్ణయించుకునే హక్కు కూడా నాకు లేదా? నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం ఎలా బతకాలి? అలాంటి జీవితం కంటే చావడమే మంచిదేమో. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అవంతిక కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. అప్పుడే "అవంతిక" అంటూ దివ్య వెనుక నుంచి వచ్చి ఆమె భుజంపై చేయి వేసింది.
దివ్యని చూడగానే అవంతిక కళ్ళల్లో దాచుకున్న బాధని ఒక్కసారిగా బయటికి తీసుకొచ్చింది. తల్లిదండ్రులు చనిపోయిన రోజు నుంచి తన కష్టమైన, సుఖమైన ఏదైనా సరే ముందుగా చెప్పుకునేది దివ్యతోనే. ఇప్పుడు కూడా ఆమెని చూడగానే ఏం ఆలోచించకుండా వెళ్ళి గట్టిగా హత్తుకొని బోరున ఏడవసాగింది. ఇదంతా ఊహించని దివ్య ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అవంతిక, ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు? ప్లీజ్ చెప్పు అంటూ ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ అవంతిక మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. దివ్య వెంటనే ఆమెని బస్టాప్ పక్కనే ఉన్న బెంచ్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. చాలా అవంతిక, ముందేడు బాపు, అసలేం జరిగిందో నాకు చెప్తావా లేదా అని ఈసారి కొంచెం గట్టిగానే అడిగింది. అవంతిక కన్నీళ్లు తుడుచుకుంటూ ఇక నుంచి నేను కాలేజ్కి రాను దివ్య అంది. ఏంటి, ఎందుకు రావు అని దివ్య ఆశ్చర్యంగా అడిగింది. నాకు పెళ్లి సంబంధం చూశారు. ఏంటి, ఇంకా డిగ్రీ కూడా పూర్తవ్వలేదు కదా, ఇప్పుడే పెళ్ళేంటి? నేను కూడా అదే చెప్పాను, కానీ ఎవ్వరూ నా మాట వినలేదు అనగానే దివ్య కాసేపు మౌనంగా ఉండి, సరే అబ్బాయి ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు అని అడిగింది. అవంతిక గొంతు వణికిపోయింది. ఆ అబ్బాయికి కొన్నేళ్ల క్రితం యాక్సిడెంట్ అయిందట. తలకి గాయం తగిలి గతం మొత్తం మర్చిపోయాడట. ఇప్పుడు చిన్న పిల్లాడిలో ప్రవర్తిస్తున్నాడట. డాక్టర్లు ఎప్పటికైనా బాగవుతాడని చెబుతున్నారట అని చెప్పగానే దివ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అవంతిక మళ్ళీ చెప్పసాగింది. వాళ్ళు కట్నం కూడా వద్దన్నారట. పైగా మా అవసరాలన్నీ చూసుకుంటామని, మాకే డబ్బిస్తామని చెప్పారట. అందుకే మా పిన్ని వెంటనే ఒప్పుకుంది అని అవంతిక చెప్పగానే, ఆ మాట పూర్తవ్వగానే దివ్యకి కోపం తారస్థాయికి చేరుకుంది. అసలేమనుకుంటుంది మీ పిన్ని? నీ జీవితాన్ని ఇలా నిర్ణయించే హక్కు తనకి ఎవరిచ్చారు? పద, ఇప్పుడే మీ ఇంటికి వెళ్దాం. అవసరమైతే పోలీసులకి కూడా కంప్లైంట్ ఇస్తాను. కానీ అవంతిక వెంటనే తల అడ్డంగా ఊపింది. వద్దు దివ్య, నా జీవితంలో ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుంది. అవంతిక, ఇలాంటి మాటలు మాట్లాడకు. రోజు తిట్టినా కొట్టినా నువ్వు భరిస్తావనుకున్నాను, కానీ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. జీవితాంతం నీతో ఉండబోయే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. నువ్వెలా సంతోషంగా ఉంటావు అనుకుంటూ దివ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవసరమైతే నువ్వు మా ఇంటికి వచ్చేయి. మా అమ్మ నాన్న నిన్ను చూసుకుంటారు, కానీ పెళ్ళికి మాత్రం ఒప్పుకోకు అని దివ్య చెప్తూ ఉంటే అవంతిక చిన్నగా నవ్వింది. లేదు దివ్య, వాళ్ళు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నేను ఎంత చెప్పినా వినలేదు. అందుకే ఇక ఏం మాట్లాడకుండా వచ్చేసాను అని అంటుంది. అంటే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావా అని దివ్య బాధగా అడిగింది. అవంతిక మెల్లగా తలూపింది. ఆ ఒక్క సమాధానం దివ్య మనసుని ముక్కలుగా చేసింది. ఏం మాట్లాడాలో కూడా దివ్యకి ఇంకా అర్థం కాలేదు. ఆ తర్వాత ఇద్దరూ మౌనంగా కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆ రోజు మొత్తం దివ్య ఒక్క మాట కూడా అవంతికతో మాట్లాడలేదు. క్లాస్లో కూడా ఆమె పక్కన కూర్చోకుండా వేరే బెంచ్లో కూర్చుంది. దివ్య కోపంగా ఉందని తెలుసుకున్న అవంతికకి చదువు మీద కూడా దృష్టి నిలవలేదు. సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత అవంతిక పరిగెత్తుకుంటూ దివ్య దగ్గరికి వెళ్ళింది. అప్పటికి కూడా దివ్య మాట్లాడట్లేదు. ప్లీజ్ దివ్య, నాతో మాట్లాడవే. అమ్మా నాన్న చనిపోయిన రోజు నుంచి నా ప్రతి బాధని నీతోనే పంచుకున్నాను. నువ్వు కూడా నాతో మాట్లాడకుండా ఉంటే నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది అని అవంతిక అనగానే దివ్య నిట్టూర్చింది. అవంతిక, ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. ఈ సంబంధం వద్దు. ఇంకో మంచి అబ్బాయిని మా అమ్మ నాన్న చూసి నీకు పెళ్లి చేస్తారు, కానీ ఈ పెళ్ళికి మాత్రం ఒప్పుకోకు అనగానే అవంతిక ప్రశాంతంగా సమాధానం చెప్పింది. లేదు దివ్య, నేను ఎవరికి భారంగా ఉండాలని లేదు. వాళ్ళు మంచి సంబంధమే అంటున్నారు. కొన్నేళ్లలో అతను బాగైపోతాడని డాక్టర్లు కూడా చెప్పారు. అప్పటి వరకు ఓపికగా ఉంటాను. తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలుసు. అందుకే దేవుడి మీద భారం వేసి పెళ్ళికి ఒప్పుకున్నాను. ఆ మాటలు విన్న దివ్య ఇంకేం చెప్పలేకపోయింది. ఇక కాలేజ్కి రావా అని మెల్లగా అడిగింది. వస్తాను, పెళ్ళి ఫిక్స్ అయ్యే వరకు మాత్రమే వస్తాను. కానీ దివ్య ఆమె చేతిని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన ఇంటి వైపు వెళ్ళిపోయింది. అవంతిక కూడా భారమైన మనసుతో తన ఇంటి దారి పట్టింది. ఆ రోజు అవంతిక కాలేజ్కి వెళ్ళిన తర్వాత రాధిక పంతులు గారికి ఫోన్ చేసి, పంతులు గారు, మాకు ఈ సంబంధము ఓకే, మీరు వాళ్ళకి చెప్పండి అని అనగానే, సరే అమ్మా, మంచిది, నేను వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, ఏమంటారో అని అంటాడు. సరే అంటుంది రాధిక. రాధిక చెప్పిన తర్వాత పంతులకి మధ్య ఇంకో మధ్యవర్తి ఉన్నాడు. ఆయనకి కాల్ చేసి చెప్తే, నాకు కొంచెం పని ఉంది, నేను అడ్రస్ చెప్తాను, వెళ్ళి మాట్లాడు అని చెప్తాడు. దాంతో సరే అని చెప్పగానే అతను అడ్రస్ సెండ్ చేస్తాడు.
మహేంద్రకి అత్యంత సన్నిహితుడైన కుటుంబ స్నేహితుడు ప్రముఖ మ్యారేజ్ బ్రోకర్ విష్ణుమూర్తి కాల్ చేశాడు. ఆ మూర్తి చెప్పు అనగానే, సార్ మీరు చెప్పినట్టుగానే చాలా సంబంధాలు చూశాను. కానీ మీ అబ్బాయి పరిస్థితి గురించి చెప్పగానే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం డబ్బు కోసం ఒప్పుకుంటామని చెప్పారు. కానీ వాళ్ళ కళ్ళల్లో అబ్బాయి మీద ప్రేమ కనిపించలేదు. ఆస్తి మీద ఆశ మాత్రమే కనిపించింది అని చెప్పగానే ఆ మాట విని మహేంద్ర నిట్టూర్చాడు. మాకు డబ్బు కోసం వచ్చే కోడలొద్దు మూర్తి. మా ఆర్యన్ని మనస్ఫూర్తిగా చూసుకునే అమ్మాయి కావాలి అని అంటాడు మహేంద్ర. అందుకే సార్ ఒక సంబంధం ఉంది సార్. నాకు తెలిసిన మా ఫ్రెండ్కి కూడా చెప్పాను, చూశాడు. నేను వచ్చేవాడిని కానీ నాకు కొంచెం వర్క్ ఉండి రాలేకపోతున్నాను. మా ఫ్రెండ్కి మన ఇంటి అడ్రస్ పంపించాను సార్. అతను వచ్చి అన్ని వివరాలు మీతో చెప్తాడు అనగానే సరే అంటాడు మహేంద్ర. ఓకే సార్ అని మూర్తి కాల్ కట్ చేస్తాడు. మీనాక్షి ఆశగా ఆయన వైపు చూసింది. వెంటనే మీనాక్షికి చెప్తాడు. ఆయన మూర్తి చెప్పిన విషయం గురించి మీనాక్షికి చెప్తాడు. దాంతో ఆ రోజు మహేంద్ర కూడా ఆఫీస్కి వెళ్ళకుండా ఆ పంతులు ఎప్పుడొస్తాడా అని పంతులు కోసమే వెయిట్ చేస్తూ ఇంట్లోనే కూర్చున్నారు మహేంద్ర ఇంకా మీనాక్షి ఇద్దరు కూడా. వాళ్ళ ఎదురు చూపులు ఫలించినట్టే ఆ పంతులు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే మహేంద్ర మీనాక్షి ఇద్దరు కూడా అతిథి మర్యాదలు చేశారు. ఆ పంతులు గారికి వాళ్ళ మర్యాదలు చూసి పంతులు గారు చాలా సంతోషించారు. వాళ్ళ సంస్కారం మర్యాదలు అన్నీ చూసి అవంతిక చాలా అదృష్టవంతురాలు, తనిక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించింది కానీ ఇప్పటి నుంచి ఆ బాధ ఉండదు అని మనసులోనే అనుకుంటాడు ఆయన. ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మీనాక్షి గారు కలగ చేసుకొని పంతులు గారు అని పిలుస్తుంది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన పంతులు చెప్పండమ్మా అని అంటాడు. ఇలా మూర్తి గారు కాల్ చేసి చెప్పారండి అనగానే అవునమ్మా నేనే అని అంటాడు. ఆ అమ్మాయి పేరు అవంతిక అని చెప్తాడు. ఎవరి అమ్మాయి అని మహేంద్ర అడుగుతాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయింది. ఇప్పుడు తన పిన్ని ఇంట్లో ఉంటుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. చాలా మంచి మనసు సార్. ఎంత బాధలో ఉన్నా ఎదుటి వాళ్ళని మాత్రం ఎప్పుడూ బాధ పెట్టదు. అందరికీ సహాయం చేస్తుంది. సహనం ఎక్కువ. ముఖ్యంగా డబ్బు మీద అస్సలు ఆశ లేదు. కానీ మీనాక్షి కళ్ళల్లో ఆశ కనిపించింది. పంతులు అలా చెప్పగానే మా ఆర్యకి అలాంటి అమ్మాయే కావాలి అని అంది. కానీ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయాడు. ఏమైంది పంతులు గారు అని మహేంద్ర అడిగాడు. ఒక చిన్న సమస్య ఉంది సార్ అంటాడు. సమస్య ఏంటి అది అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఒప్పుకుందో లేదో నాకు తెలియదు కానీ ఆమె పిన్ని మాత్రం అమ్మాయికి ఈ సంబంధం ఓకే అని చెప్పారమ్మా. కానీ ఆమె పిన్ని డబ్బు కోసం ఏమైనా చేస్తుంది అని పంతులు చెప్పగానే వాళ్ళిద్దరికి అసలు ఏం అర్థం కాలేదు. మీరు ఒక్కసారి వెళ్ళి అమ్మాయితో క్లియర్గా మాట్లాడితే అని అనగానే ఆ మాట విన్న మహేంద్ర మీనాక్షి ఒకరినొకరు చూసుకున్నారు. కొద్దిసేపు ఆలోచించిన మహేంద్ర రేపే వాళ్ళ ఇంటికి వెళ్దాం, ముందుగా అమ్మాయిని చూసి మాట్లాడదాం, మిగతా విషయం తర్వాత అని నిర్ణయం తీసుకున్నాడు. పంతులు అలా ఎందుకు అన్నాడు అంటే వీళ్ళ మాట తీరు, మర్యాద, మంచి సంస్కారం అన్నీ కూడా తనకి ఎంతో కొంత అయినా అర్థమవుతుంది. అలాగే వీళ్ళు వెళ్తే కూడా మీనాక్షి అవంతికతో మాట్లాడుతుంది. దాంతో సంబంధం ఎలాగైనా ఓకే అవుతుంది అని అనుకుంటాడు. అదే సమయంలో తన గదిలో కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటున్న అవంతికకి మాత్రం తన జీవితంలో రాబోయేది ఒక కోటీశ్వరుడా లేక తన జీవితాన్ని మార్చేసి విధి నిర్ణయమా అనే విషయం ఇంకా తెలియదు. సరే పంతులు గారు అని ఆయనకి దక్షిణ పెద్ద మొత్తంలో ఇస్తే అమ్మా ఏంటిది అంటే మా కొడుకు కన్నా మాకు ఏది ఎక్కువ కాదు పంతులు గారు. మంచి సంబంధం చూశారు. ఇది ఓకే అయితే ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఇస్తాము అంటాడు మహేంద్ర. సరే పంతులు గారు మేము రేపు మార్నింగే బయలుదేరి అక్కడికి వస్తాము అని చెప్పగానే పంతులు కూడా ఓకే చెప్పి వచ్చేస్తాడు. అదే విషయం పంతులు గారు రాధికకి కాల్ చేస్తారు. దాంతో రాధిక ఓకే అని చెప్తుంది. ఆ రోజు అవంతికకి చెప్తుంది కాలేజ్కి ఏం వెళ్ళకు అని. కానీ అవంతిక ఎగ్జామ్ ఉంది పిన్ని, తొందరగానే వచ్చేస్తాను అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత దివ్యకి చెప్తుంది వస్తున్నారట మా పిన్ని ఉండమన్నారు కానీ నేను ఎగ్జామ్ ఉంది వెళ్ళాలి అని వచ్చేసాను అని. నేను ఒకటి చెప్తాను నా మాట వింటావా అంటుంది దివ్య. ఏంటి అని అడుగుతుంది అవంతిక. ఎవరైతే వస్తారో వాళ్ళతో డైరెక్ట్గా నీకు ఇష్టం లేదు అని చెప్పేవే ఒక పని అయిపోతుంది అనగానే ఎన్ని చేసినా వేస్ట్ దివ్య.
నీ కర్మ, నీకెన్ని చెప్పినా వేస్ట్ అని తను కూడా సైలెంట్గా ఉంటుంది. నాతో పాటు వస్తావా అని అడుగుతుంది. లేదు, నేను రాను. నాకు అక్కడికి వస్తే మీ పిన్నిని చూస్తే చాలా కోపం వస్తుంది. నేను రాను అంటుంది. సరేలే, నేను ఇంకా వెళ్తాను. తొందరగా వస్తానని చెప్పాను, మళ్ళీ తిడుతుంది అని చెప్పగానే నువ్వు మారవు కానీ వెళ్ళు అంటుంది దివ్య. ఇంట్లోకి అడుగు పెట్టగానే రాధిక హాల్లో కూర్చొని తన కోసమే ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఎప్పుడొస్తానని చెప్పి ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. ఎగ్జామ్ అయిపోగానే వచ్చేసాను పిన్ని, బస్ దొరకలేదు, అందుకే లేట్ అయింది అని అంటుంది అవంతిక. నీ కహానీలు వినడానికి ఎవడిక్కడ రెడీగా లేడు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచి డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అవ్వపో అని అనగానే రాధిక మాటల్లో ఉన్న గంభీరత చూసి అవంతిక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కొద్దిసేపటి తర్వాత బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న రాధిక ఒక్కసారిగా లేచి నిలబడింది. వచ్చేశారు అని ముఖం మీద బలవంతపు చిరునవ్వు తెచ్చుకుంది. అవంతికకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొద్ది క్షణాల్లోనే ఇంటి తలుపు దగ్గరికి ముగ్గురు వ్యక్తులొచ్చారు. ముందుగా సూట్లో గంభీరంగా కనిపిస్తున్న మహేంద్ర, ఆయన పక్కనే మీనాక్షి, వాళ్ళ వెనుక గుడి పంతులు గారు. వాళ్ళని చూసిన స్వామి వెంటనే లేచి రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు. రాధిక కూడా లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం ఎంతో ఆప్యాయంగా నటిస్తూ స్వాగతం అండి, ఇల్లు చిన్నదే, సర్దుకుపోవాలి అని చెప్పింది. మీనాక్షి మాత్రం ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అవంతిక వైపే చూస్తుంది. సాధారణ చూడీదార్లో మేకప్ లేకుండా తల వంచుకొని నిలబడి ఉన్న అవంతికని చూసి ఆమెకి మనసులో ఒకటే అనిపించింది. ఈ అమ్మాయి కళ్ళల్లో ఎంతో బాధ ఉన్నట్టు కనిపిస్తుంది, అయినా ఎంత ప్రశాంతంగా నిలబడి ఉంది అని తనని చూస్తూ ఉంది. పంతులు గారు నవ్వుతూ తనే అవంతిక అమ్మ అనగానే మహేంద్ర, మీనాక్షి ఇద్దరూ అవంతికని చూసి చిన్నగా నవ్వారు. బాగున్నావా అమ్మా అని మీనాక్షి ప్రేమగా అడిగింది. బాగున్నాను ఆంటీ అని తల వంచుకొని చెప్పింది అవంతిక. కొద్దిసేపు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మీనాక్షి ఒక్కసారిగా అడిగింది, అమ్మా నీతో ఒక్క 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడొచ్చా అని. ఆ మాట విన్న రాధిక గుండెల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ఈ పిల్ల నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేస్తే ఈ సంబంధం పోతుంది అని భయపడుతుంది రాధిక. కానీ మహేంద్ర వెంటనే, రాధిక గారు, అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా, అందరి ముందు తను ఫ్రీగా చెప్పలేదు కదా, అందుకే అని అనటంతో వాళ్ళు అలా మాట్లాడుకోవడం ఇష్టం లేకపోయినా రాధిక మౌనంగా ఉండిపోయింది. అవంతిక కూడా ఏం జరుగుతుందో అర్థం కాక వసుంధరాదేవి వెంట లోపలి గదిలోకి వెళ్ళింది. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత వసుంధరాదేవి తలుపు పూర్తిగా ముయ్యకుండా కొంచెం ఓపెన్ చేసి పెట్టి ఉంచింది. అవంతిక మాత్రం తల వంచుకొని నిలబడి ఉంది. వసుంధరాదేవి ఆమె దగ్గరికి వెళ్ళి మెల్లగా కూర్చోమ్మా అంది. పర్వాలేదా ఆంటీ, నేను నిలబడతాను అని అవంతిక అనగానే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని అడిగింది మీనాక్షి. లేదు అంటుంది. మరెందుకు ఇలా వణుకుతున్నాయి నీ చేతులు అని అనగానే ఆ మాటకి అవంతిక ఏం మాట్లాడలేదు. అలాగే సైలెంట్గా నిల్చొని తల కిందికి దించుకొని ఉంది. మీనాక్షి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఏం భయపడకు, నేనేమి నిన్ను బలవంతం చెయ్యను అవంతిక. ఈ పెళ్లి గురించి మీ పిన్ని బాబాయ్ ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను ఒక్క విషయం మాత్రం నీ నోటి నుంచే వినాలనుకుంటున్నాను అని మీనాక్షి అనగానే అవంతిక ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న వినగానే అవంతిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, నాకు ఇష్టం ఉంది, ఇష్టం లేదు అని చెప్పే హక్కు ఉందా ఆంటీ అని బాధగా అడిగింది. ఆ ఒక్క మాట మీనాక్షి గుండెని తాకింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తల్లి అని అడిగింది. దాంతో అవంతిక, చిన్నప్పటి నుంచి నా జీవితంలో ఏ నిర్ణయం నేను తీసుకోలేదు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నాకు చదువుకోవాలని ఉంది, కానీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వసుంధరాదేవి నెమ్మదిగా అడిగింది. అయితే ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా అని. అవంతిక కొద్దిసేపు మౌనంగా ఉండి, నాకు పెళ్ళి మీద అభ్యంతరం లేదా ఆంటీ, కానీ ఇప్పుడే వద్దు, ఇంకా నా చదువు పూర్తి చేయాలనుకున్నాను అని చెప్తుంది. మా అబ్బాయి గురించి నీకు అన్నీ చెప్పారా? చెప్పారు. అయినా ఒప్పుకున్నావా అనగానే అవంతిక చిన్నగా నవ్వింది. ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి అలా మారిపోవడం అతని తప్పు కాదు కదా అంటే, అతని పరిస్థితిని చూసి నేను అసహించుకోను, కానీ
ఒక భార్యగా అతనికి న్యాయం చెయ్యగలనో లేదో అనే భయం మాత్రం ఉంది అంటుంది. మీనాక్షి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. అవంతిక, నిజం చెప్పాలంటే మా కొడుకుకి కోడలు కాదు, ఒక మంచి మనసున్న తోడు కావాలి. నువ్వు మాట్లాడిన మాటలు విన్నాక మా ఆర్యని అర్థం చేసుకునేది నువ్వేనేమో అనిపిస్తుంది. అవంతిక వెంటనే చెప్పింది. అంటే నా గురించి మీరు పెద్ద ఆశలు పెట్టుకోకండి. నేను చాలా సాధారణమైన అమ్మాయిని అని అవంతిక చెప్తుంటే మీనాక్షి చిరునవ్వు నవ్వింది. మాకు కావాల్సింది అదే అవంతిక. అందం, ఆస్తి, హోదా కాదు, మంచి మనసు కావాలి. నువ్వు చదువుకోలేకపోతున్నాను అని ఫీల్ అవ్వకు. నా కొడుకు క్యూర్ అయ్యాక నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం చేస్తావో అన్నీ చెయ్యొచ్చు. నీకే ప్రాబ్లం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాము. నీకక్కడ ఏ బాధ ఉండదు. నన్ను మీ అమ్మలా అనుకో. ఆ మాట అనగానే అవంతిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ గురించి మొత్తం తెలుసు తల్లి. మీ పిన్ని గురించి, నీ గురించి. ఇన్ని రోజులు నువ్వు పడిన బాధ కూడా తెలుసు. ఇక మీదట నీకలాంటి బాధలేవి ఉండవు. నీ భర్తను చూసుకుంటూ మేమందరము ఉంటాము. మాతో పాటు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత నీ ప్రేమని నీ భర్తకి పంచి వాడిని సెట్ చేస్తే వాడి ప్రేమ ఇంకా మాకన్నా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచివాడు. కానీ దేవుడు అలా చేశాడు అని అనగానే బాధపడకండి ఆంటీ అంటూ ఓదార్చుతుంది అవంతిక. అప్పుడే బయట నుంచి రాధిక స్వరం వినిపించింది. ఏమండి, టీ చల్లారిపోతుంది. కానీ మీనాక్షి లేచి రా మా బయటికి వెళ్దామని ఇద్దరూ హాల్లోకి వచ్చారు. మీనాక్షి ముఖంలో చిరునవ్వు చూసిన మహేంద్రకి కొంచెం ఆశ కలిగింది. అవంతిక మాత్రం మళ్ళీ తల ఉంచుకొని నిలబడిపోయింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకటే ప్రశ్న తిరుగుతోంది. నేను తీసుకున్న ఈ నిర్ణయం ఒక మనిషి జీవితాన్ని మార్చుతుందా లేక నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందా అని. అవంతిక పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మహేంద్ర, మీనాక్షి ఇద్దరి ముఖాల్లో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. వాళ్ళిద్దరూ స్వామి రాధికాలతో మరికొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు. కారులో వెళ్తుండగా కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఆ మౌనాన్ని చేరుస్తూ మీనాక్షి నెమ్మదిగా మాట్లాడింది. ఏమండి అని పిలిచింది. చెప్పు మీనాక్షి. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మహేంద్ర చిరునవ్వు నవ్వాడు. ఎందుకు? ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి మనసున్న అమ్మాయిలా అనిపించింది. ఎంత బాధని తన మనసులో దాచుకొని ఉందో తన కళ్ళే చెబుతున్నాయి. కానీ ఒక్కసారి కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు. తన మాటలు వింటుంటే ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు అనుభవించిందో అర్థమవుతుంది అనగానే మహేంద్ర కూడా అవును అని తలూపాడు. నిజమే మీనాక్షి. డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ మంచి మనసుండాలి. అవంతికలో నేను అదే చూశాను. మీనాక్షి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆ అమ్మాయి మన ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి కోడలిలా కాదు, మన కన్న కూతురులా చూసుకుందామండి. ఇన్ని రోజులు తన జీవితంలో దక్కని ప్రేమ, ఆప్యాయత అన్నీ మనం ఇవ్వాలి. అమ్మ, నాన్న అమ్మా నాన్నలా మనం తనకి తోడుగా ఉండాలి అంటుంది. మహేంద్ర ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అలాగే చేద్దాం మీనాక్షి. మన ఆర్యన్ జీవితాన్ని మార్చబోయే అమ్మాయి ఆమె. అలాంటి అమ్మాయిని మనం ప్రేమగా చూసుకోకుండా ఇంకెవరిని చూసుకుంటాం? ఇక నుంచి ఆమె మన కోడలు కాదు, మన కూతురు. ఆ మాట విని మీనాక్షి మనసు నిండిపోయింది. నిజంగా దేవుడు మన ప్రార్థనలు విన్నాడేమో అనిపిస్తుంది. ఆర్య జీవితంలో మళ్ళీ వెలుగు తీసుకొచ్చే అమ్మాయి దొరికింది. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే. ఏంటండి? వీలైనంత త్వరగా పెళ్లి జరిపించాలి. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించేద్దాం అని అనగానే అదే నేను కూడా అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా రేపే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు చూడమని చెప్పండి అనగానే సరే అని మహేంద్ర డ్రైవర్ వైపు తిరిగి ఇంటికి వెళ్ళగానే పంతులు గారికి ఫోన్ చేసి రేపు ఉదయం ఇంటికి రమ్మని చెప్పు అని చెప్తాడు. దాంతో అతను సరే సార్ అంటాడు. కారు నెమ్మదిగా మ్యాన్షన్ గేటు దాటుతూ లోపలికెళ్ళింది. కానీ ఆ ఇంట్లో అందరూ పెళ్లి ఏర్పాట్ల గురించి సంతోషంగా ఆలోచిస్తుంటే ఆ ఇంటి పై అంతస్తులో తన గదిలో కూర్చుని ఉన్న ఆర్యవీర్ మాత్రం చేతిలో ఒక చిన్న బొమ్మను పట్టుకొని చిన్న పిల్లట్లా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. తన జీవితంలోకి రాబోయే అవంతికే తన జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అని అతనికి మాత్రం ఇంకా తెలీదు. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో మీనాక్షి మహేంద్ర వైపు చూసి ఏమండి, ఒక విషయం చెప్పాలి. చెప్పు మీనాక్షి. మనకి ఎంత తొందరగా పెళ్లి చేయాలనిపించినా మనం అనుకుంటే సరిపోతుందా? ఒక్కసారి వాళ్ళ అభిప్రాయం కూడా అడగాలి కదా.
వాళ్ళకి కూడా ఏమైనా ఆలోచనలు ఉండొచ్చు అని మీనాక్షి అనగానే మహేంద్ర చిరునవ్వుతో తలూపాడు. అవును మీనాక్షి, నువ్వు చెప్పింది కరెక్టే. ఇది 2 కుటుంబాలకి సంబంధించినది. మనమే నిర్ణయం తీసుకోవడం కంటే ఇద్దరం కలిసి మాట్లాడి తీసుకుంటే ఇంకా బావుంటుంది అంటాడు. అయితే నేనిప్పుడే స్వామి అన్నయ్య గారికి కాల్ చేస్తాను అంటుంది. సరే మీనాక్షి అని అనగానే వెంటనే ఫోన్ తీసుకొని స్వామికి కాల్ చేసింది. హలో, నమస్కారం అన్నయ్య గారు అంటుంది. అయ్యో నమస్కారం అమ్మా, చెప్పండి. అన్నయ్య గారు, మా అభిప్రాయం ప్రకారం వీలైనంత త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కానీ ముందుగా మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా, అందుకే మీకు కాల్ చేశాను అని అనగానే స్వామి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అయ్యో మాదేముందమ్మా, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి, మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఆ మాట విని మీనాక్షి సంతోషంగా థ్యాంక్ యూ అన్నయ్య గారు, ఒకసారి అవంతికతో కూడా మాట్లాడాలని ఉంది, ఉంటే ఫోన్ ఇస్తారా అనగానే స్వామి కాసేపు ఆగి ఇప్పుడే బయటికి వెళ్ళిందమ్మా, తన ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది, వచ్చిన తర్వాత మాట్లాడిస్తాను అంటాడు. పర్లేదన్నయ్య గారు, తర్వాత మాట్లాడతాను అనగానే సరే అమ్మా అని ఇద్దరు ఫోన్ పెట్టేస్తారు. కాల్ కట్ చేసిన తర్వాత మీనాక్షి మహేంద్ర వైపు తిరిగి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరము లేదట, మన ఇష్ట ప్రకారమే చెయ్యమన్నారు అని చెప్తుంది. మహేంద్ర సంతోషంగా నవ్వాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, పంతులు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. కానీ కొద్దిసేపటికే పంతులు గారు విష్ణుమూర్తి మ్యాన్షన్కి వచ్చారు. మహేంద్ర మీనాక్షి ఇద్దరు ఆయనకి నమస్కారం చేసి పంతులు గారు, మా అబ్బాయి అమ్మాయి జాతకాలు చూసి మంచి ముహూర్తం చెప్పండి అన్నారు. విష్ణుమూర్తి శాస్త్రి గారు ఇద్దరి జాతకాలని జాగ్రత్తగా పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత చిరునవ్వుతో అన్నారు, చాలా మంచి జాతకాలు, వచ్చే 1 నెల రోజుల్లో ఎంతో శుభప్రదమైన ముహూర్తం ఉంది. ఆ రోజు వివాహం జరిగితే ఇద్దరి జీవితాలకి చాలా మంచిది అని. ఆ మాట విని మహేంద్ర మీనాక్షి ఇద్దరూ ఎంతో ఆనందించారు. పంతులు గారు, ఆ తేదీని మేము ఒకసారి అమ్మాయి వాళ్ళతో మాట్లాడి ఖాయం చేస్తాం కానీ అలాగే చెయ్యండి అని శాస్త్రి గారు చెప్పారు. వెంటనే మహేంద్ర స్వామికి ఫోన్ చేశాడు. అన్నయ్య గారు, పంతులు గారు 1 నెలలో చాలా మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఆ తేదీ మీకు కూడా అనుకూలమే అయితే అదే రోజు పెళ్ళి ఖాయం చేద్దాం అనుకుంటున్నాం అనగానే స్వామి వెంటనే మాకెలాంటి అభ్యంతరమూ లేదు, మీరు చెప్పినట్లే చేద్దామని సమాధానం ఇచ్చాడు. ఆ మాటతో ఇద్దరి పెళ్లి ముహూర్తం అధికారికంగా ఖరారైంది. ఒకవైపు వర్మ కుటుంబం పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయింది. మరోవైపు అవంతిక మాత్రం తన జీవితంలో రాబోయే మార్పు గురించి ఆలోచిస్తూ రోజులు లెక్క పెడుతోంది. మరి ఆ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది స్టోరీ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.